So, good evening everyone. So, you all know I am Pavani Reddy. So, I am going to take NCERT Foundation course of Geography subject. Okay. So, you all know that geography is very important for any competitive exam. Okay. It may be UPSC at the center, or it may be the state level examinations. You are going to have geography as one of the fundamental subjects. So, if you take UPSC exam, so in prelims you will be having geography and environment together 25 to 30 questions, and in mains, in general studies one paper, you will be having geography as part of it, and also you have environment, that is implied geography. Okay, so knowledge of geography gives your mains answer a unique maturity to the answer. So that is why you have to have geography knowledge while writing every answer. Okay, so for prelims point of view, or it may be in the general studies, for your optional syllabus as well, your geography paper is very, very, very important. So you have to treat geography as not a geography discipline, but you have to consider the geographical point of view for every aspect. It may be for polity, it may be for the history, it may be historyలో ఎలా geography చూస్తాము, సో మనకి వార్స్ అవుతాయి కదా, సో వార్స్కి రీజన్స్ మనం చూసినప్పుడు దేర్ విల్ బి geographical reasons. Like, you know, the fertile lands or the capital city ఎక్కడ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే హైలాండ్ ఏరియాస్, లైక్ ఫోర్ట్స్ ఎలా కడతారు అంటే ఎక్కువ, అంటే మొత్తము కింద వ్యూ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు బాహుబలి మూవీలో చూస్తే వాళ్ళ కింగ్డమ్ ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది, కిందంతా మనకు కనిపించేలాగా. సో ఊరికే ఒక మూవీ ఎందుకు, బాహుబలి లాంటి మూవీకి ఎందుకంత నేమ్ వచ్చింది అని అంటే దే టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ జాగ్రఫీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రిసోర్సెస్ రిలేటెడ్ వార్స్ అవుతాయి, రైట్? ఎక్కడ ఎక్కువ ఫర్టైల్ ల్యాండ్స్ ఉండి ఎక్కడ ప్రాస్పెరిటీ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువ వార్స్ జరుగుతాయి. అక్కడ ప్రాస్పెరిటీ ఉన్న దగ్గర డబ్బుల కోసం గొడవలు జరుగుతుంటాయి. సో ఇట్లా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ. సో జాగ్రఫీ నాట్ జస్ట్ అ డిసిప్లిన్, బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్ యాజ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ విల్ స్టడీ వాట్ ఈస్ మెంట్ బై జాగ్రఫీ. సో వాట్ ఈస్ జాగ్రఫీ? మనకేం తెలుసు జాగ్రఫీ అంటే? సో మనం ఏం చదవాలి అంటే జాగ్రఫీ, ద వర్డ్ జియో మీన్స్ earth and graphy means description. అంటే ఏంటి? వాట్ ఈస్ geography? Geography is nothing but description of earth surface. ఓకే, సో మనకి జాగ్రఫీ అంటే LOGY, లాజీ అంటే స్టడీ, జియాలజీ అలాంటివి అంటే లాజీ అంటే స్టడీ. బట్ జాగ్రఫీ అంటే ఏంటి? డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. సో జాగ్రఫీ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే we are going to describe, we are going to analyze, we are going to study about every feature related to the earth surface. So earth surface ni influence చేసేది. earth surface అంటే ఏంటి? the land we are staying on. Okay, so anything which is contributing to the earth surface we will study. సో ఇప్పుడు క్లైమేట్ ఉందా, క్లైమేట్ గురించి చదువుతాం మనం జాగ్రఫీలో, కానీ మెటీరియలాజీ మన సబ్జెక్ట్ కాదు. మెటీరియలాజీ సపరేట్ డిసిప్లిన్. బట్ మనం క్లైమేట్ గురించి ఎందుకు చదువుతాము? బికాజ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఎర్త్ సర్ఫేస్.
ఓకే, వర్షం పడుతుంది, లేదంటే ఒక సైక్లోన్ వస్తుంది, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటారు. అంటే అక్కడ ఒక సైక్లోన్ ఫామ్ అయింది బే ఆఫ్ బెంగాల్లో, ఆ సైక్లోన్ వల్ల మనకి రెయిన్ఫాల్ వస్తుంది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు టాకిల్ ది ట్రాపికల్ సైక్లోన్స్. సో మన ఎర్త్ సర్ఫేస్ మన ఫీచర్స్, ఫిజికల్ అండ్ మ్యాన్ మేడ్ ఫీచర్స్ అన్నీ కూడా దానివల్ల కాంట్రిబ్యూట్ అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. దానివల్ల మనము ఈ మెటీరియలాజీ అంటే ద ట్రాపికల్ సైక్లోన్స్ ని మనం చదువుతున్నాం. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఎర్త్ సర్ఫేస్. సో ఓకే, ఫస్ట్ మనం అసలు ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంటాయని చూద్దాం. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఏమేమి ఉంటాయి? ఓకే, ఇక్కడ చూద్దాం. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఏముంటాయి? we have the natural or physical features and we have the man-made or anthropogenic features. Anthropogenic అనేది మనం ఎక్కడ మీనింగ్ ఏంటి అంటే మ్యాన్ రిలేటెడ్. ఇఫ్ మ్యాన్ ఇస్ మేకింగ్ టు హ్యాపెన్ ఎనీథింగ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంథ్రపోజెనిక్. ఈ వర్డ్ మనము స్టార్టింగ్ బేసిక్స్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి వర్డ్స్ అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఆంథ్రపోజెనిక్ అంటే మ్యాన్ మేడ్. మ్యాన్ మేడ్ లాంగ్వేజ్ మనము నార్మల్ ఉంటే యూజ్ చేయొచ్చు, కానీ ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ వొకాబులరీ. సో ఆంథ్రపోజెనిక్ అని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఎర్త్ సర్ఫేస్ మీద న్యాచురల్ ఫీచర్స్ ఉంటాయి, లైక్ ద మౌంటైన్స్, hills, plateaus, plains, like rivers, lakes, forest, right? So etc. So అన్ని natural features అంటే మన ప్రమేయం లేకుండా, without involvement of man or human action, all the features created naturally are called as the natural features. Okay, so these are one kind of features, and then number 2 is the man-made features, like we have roads, railways, we have buildings, we have airports, we have stadiums, bridges, etc. So all those things which are not naturally occurring but are made by the man are called as the man-made features. So man-made features and natural features are present on the earth surface. So మనకి మన చుట్టుపక్కల కనిపించేవి ఏంటి? either they are natural features or the man-made features. So geography, since it is we are studying about the earth surface, we are studying about the physical features or the natural features, and we are studying about the man-made or anthropogenic or cultural features. So we are studying about all the features on the earth surface, and also we are going to study their relationship. So physical features ki కల్చరల్ ఫీచర్స్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంటుంది. ఎందుకు? నేచర్ని వీ షుడ్ ఆల్ అబైడ్ టు ద లా ఆఫ్ నేచర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వింటర్ కదా, ఇప్పుడు మనము వీ ప్రిఫర్ టు వేర్ డార్క్ కలర్డ్ క్లోత్స్. ఎందుకు? బికాస్ డార్క్ కలర్స్ విల్ రెసిస్ట్ ద హీట్. సో హీట్ని ఉంచుకుంటుంది కాబట్టి డార్క్ కలర్స్ వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ చలిగా అనిపించదు. అవునా? ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు కదా అందరూ. ఎందుకు బ్లాక్ కలర్ క్లోత్స్? బికాస్ బ్లాక్ విల్ రీటైన్ హీట్. సో రీటైన్ చేసుకుంటుంది కాబట్టి మనము బ్లాక్ కలర్ క్లోత్స్ ఆర్ డార్క్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకుంటాం వింటర్లో. అదే సమ్మర్కి వచ్చే వరకు వీ లైక్ టు వేర్ లైట్ కలర్డ్ క్లోత్స్. ఎందుకు? బికాస్ మనకి హీట్ రిటెన్షన్ ఉండకూడదు మన క్లోత్స్కి. సో ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెల్ ద ఎక్స్ట్రా హీట్ లైట్ కలర్ షేడెడ్ క్లోత్స్ ఏవి కూడా ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకో, అండ్ ఉన్నవి కూడా బయటికి పంపించేస్తుంది.
సో దట్ ఈస్ వై వీ వేర్ లైట్ కలర్డ్ క్లోత్స్ ఇన్ ది సమ్మర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, ఫుడ్ ప్యాటర్న్స్కి వద్దాం. సో మనం సమ్మర్లో ఎక్కువ వాటరీ ఫుడ్స్ తింటాం. మనం వాటర్ మిలన్ సమ్మర్లో తింటామా, ఎక్కువ వింటర్లో తింటామా? సో ఆబ్వియస్లీ సమ్మర్. మజ్జిగ మనం సమ్మర్లో తాగుతామా, వింటర్లో తాగుతామా? ఆబ్వియస్లీ సమ్మర్. ఎందుకు? బికాస్ ఇన్ సమ్మర్, బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ హీట్ మనకి స్వెట్టింగ్ వస్తుంది అనమాట. స్వెట్టింగ్ ఎందుకు జరుగుతుంది? బాడీ హీట్ రెగ్యులేట్ చేసుకోవడానికి, బయట టెంపరేచర్కి ఇంటర్నల్ టెంపరేచర్కి హీట్ రెగ్యులేట్ చేసుకోవడానికి స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగ్ అయినప్పుడు ఏమవుతుంది? వాటర్ బయటికి వెళ్తుంది, ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వస్తుంది. సో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి దానికోసం మన బాడీ న్యాచురలీ క్రేవ్స్ ఫర్ వాటర్. సో వింటర్కి వచ్చే వరకు మజ్జిగ తాగుతామా మనము? వాటరే నార్మల్గా మనం సమ్మర్లో 4 లీటర్స్ తాగితే ఇక్కడ 2 to 3 లీటర్స్ తాగుతాం. ఎందుకు? బికాస్ ఎక్సెస్ హీట్ లేదు, స్వెట్టింగ్ ప్రొడ్యూస్ అవ్వదు. సో బాడీలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్సెస్ వాటర్ కోరుకోదు బాడీ. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ట్యూన్ విత్ ది నేచర్. సో మనం జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనం ఏం చేస్తున్నాం, ఒక హిల్ ఉంటుంది. సో ఈ హిల్ని మైన్ చేసి ఓకే, సో దాన్ని ఇలా చేసి ఇక్కడ బిల్డింగ్స్ కడుతూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక లోపల ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయ్యి ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకుందాం. మొత్తం బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి వీ విల్ హ్యావ్ డిస్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. డిస్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అవునా? లేదు, ఒక పెద్ద మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడతాం. ఒక మౌంటైన్ ఉంది, ఇనిషియల్గా ఇట్లా ఉండేది ఒక మౌంటైన్. దీన్ని ఏం చేస్తున్నాం మనము, ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడదాము అని చెప్పి ఇక్కడ దీని మీద ఉన్న ఫారెస్ట్ని, ఇక్కడ నివసించే ట్రైబల్ పీపుల్ని, సో ఇక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ని తీసుకెళ్ళి సమ్ అదర్ ప్లేస్లో వాళ్ళకి కొంతమందికి హౌసెస్ కట్టిస్తాం. దాన్ని ఏమంటాం, రీహాబిలిటేషన్ అంటాం. కొంతమందిని అయితే వదిలేస్తామన్నమాట. దే విల్ బి డిస్ప్లేస్డ్ ఫర్ ఎవర్. డిస్ప్లేస్డ్ అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న ఇది వాళ్ళ ఏరియా, వాళ్ళని ఇక్కడ నుంచి తీసి మనము వేరే దగ్గర రీహాబిలిటేట్ చేయాలి. అంటే వేరే దగ్గర వాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ గవర్నమెంట్కి అంతా మనీ లేదు కాబట్టి కొంతమందికి ఇల్లులు ఇచ్చేసి కొంతమందిని వదిలేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ డిస్ప్లేస్ అవ్వడం అంటే ఏంటి, వాళ్ళకు ఉన్న ప్లేస్ పోగొట్టుకొని బయట తిరుగుతూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, సిటీస్కి, టౌన్స్కి, విలేజెస్కి వెళ్ళి లేబరర్స్ లాగా వర్క్ చేస్తారనమాట. లేబరర్స్ లాగా అగ్రికల్చర్ లేబర్ అవ్వచ్చు, లేదంటే సిటీస్ టౌన్స్లో కన్స్ట్రక్షన్ లేబరర్స్ అవ్వచ్చు, ఎక్సెట్రా. సో ఇట్లా వాళ్ళు ఫోర్స్ఫుల్గా దే ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు సిటీస్, టౌన్స్ అండ్ విలేజెస్. సో ఐసోలేటెడ్గా ఉండాల్సిన ట్రైబల్ పీపుల్ మౌంటైన్స్ మీద బికాస్ ఆఫ్ సమ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఓకే, మల్టీపర్పస్ హైడ్రల్ ప్రాజెక్ట్, దీనికోసం ఇక్కడ వీళ్ళని కొంతమందికి రీహాబిలిటేషన్ చేస్తున్నాం. అంటే ఏంటి, కొంతమందికి హౌసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, వేరాస్ కొంతమంది దే ఆర్ డిస్ప్లేస్డ్. సో వాళ్ళు డిస్ప్లేస్ అయిపోయిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇల్లులు, వాళ్ళకి చేసుకోవడానికి ఆక్యుపేషన్ ఏం లేకపోవటం వల్ల వాళ్ళు డిస్ప్లేస్ అయిపోయి వాళ్ళు ఒక అగ్రికల్చరల్ లేబరర్స్ లాగా, లేదంటే కన్స్ట్రక్షన్ లేబరర్స్ లాగా అన్ని రకాలుగా వాళ్ళు టౌన్స్, సిటీస్, విలేజెస్కి వెళ్ళి ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తారనమాట. సో ఓకే, ఇది పక్కన పెడితే ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది, ఇక్కడ ఒక రివర్ మీద ఇలా కట్టారు అనుకుందాం. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ వల్ల ఇక్కడ ఈ లేయర్ అంతా పోతుంది కదా. సో లేయర్ పోవటం వల్ల అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ సడన్గా ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకుందాం. ఎందుకు ఎర్త్ క్వేక్స్ వస్తాయి, బేసికలీ ఇక్కడ చాలా డ్యామ్ కట్టారు కదా, ఇదంతా డ్యామ్ కదా. సో ఈ డ్యామ్ వల్ల హెవీ ప్రెషర్ ఉంటుంది అన్నమాట. సో డ్యామ్ అంటే ఏంటి, చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవుతుంది కదా. ఆ కన్స్ట్రక్షన్, ఆ బ్రిక్స్, సిమెంట్ ఎక్సెట్రా వాటి వల్ల చాలా ప్రెషర్ మనకి ఇంటర్నల్గా ఇలా పడుతుంది అనమాట. సో ఇంటర్నల్గా ప్రెషర్ పట్టడం వల్ల సడన్గా ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ని మనం ఎర్త్ క్వేక్ అంటాం అనమాట. ఓకే, సో ఈ ఎర్త్ క్వేక్ వల్ల ఏమవుతుంది, సో మొత్తం డ్యామ్ అంతా కొలాప్స్ అవుతుంది. సో ఈ
డ్యామ్ ఈ డెబ్రీస్ ఉంటాయి కదా, డెబ్రీస్ అంటే ఏంటి? ఇది ఏ కాన్సెప్ట్? ఓకే, హైడ్రల్ ప్రాజెక్ట్. ఓకే, సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మౌంటేనియస్ రీజన్స్లో రివర్స్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆరిజిన్ ఆఫ్ రివర్స్, ఇప్పుడు హిమాలయన్ ఏరియాస్లో చూస్తే నంబర్ ఆఫ్ రివర్స్ విల్ బి ఆరిజినేటింగ్ ఫ్రమ్ ది మౌంటైన్ ఏరియాస్. సో అక్కడ మనం ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఒక డ్యామ్ అనమాట, పెద్ద సైజ్ డ్యామ్. సో దట్ అక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు అండ్ ఆల్సో దట్ ఈస్ యూస్డ్ యాజ్ అ రిజర్వాయర్. రిజర్వాయర్ అంటే డ్యామ్ అనమాట, డ్యామ్ కట్టి వాటర్ని స్టోర్ చేస్తారు, దాన్ని రిజర్వాయర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక డ్యామ్ కట్టాం ఇలా, ఇది ఒక డ్యామ్ అనమాట. సో ఇక్కడ డ్యామ్ ఎలా కడతాము? సిమెంట్, బ్రిక్స్, హ్యూజ్ స్టీల్ మెటీరియల్ యూజ్ చేసి డ్యామ్ కడతాం. సో డ్యామ్ కట్టడం వల్ల ఇంటర్నల్గా ఇక్కడ చాలా ప్రెషర్ పడుతుంది అన్నమాట. సో ప్రెషర్ పడినప్పుడు ఏం చేస్తుంది అంటే ఎర్త్ మీద ఏ ప్రెషర్ పడినా కూడా దేర్ ఈస్ దిస్ మెకానిజం అనమాట, దాన్ని సెట్ చేసుకుంటుంది అనమాట బై నేచర్. సో సెట్ చేసుకునే దాంట్లో ఇంటర్నల్ ప్రెషర్ ఎక్కువ అవ్వటం వల్ల ఈ మెటీరియల్ వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అవ్వటం వల్ల ఇంటర్నల్గా సెట్ చేసుకుంటుంది ఎర్త్ బై ఇట్ సెల్ఫ్. సో సెట్ చేసుకునే మెకానిజంలో ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట. ఆ వైబ్రేషన్ని మనం ఎర్త్ క్వేక్ అంటాం. సో ఎర్త్ క్వేక్ వచ్చి వైబ్రేషన్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది కదా, ఈ డ్యామ్, ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంతా కొలాప్స్ అయిపోతుంది కదా. సో కొలాప్స్ అయిపోయినప్పుడు ఈ డెబ్రీస్ అంటే ఈ సిమెంట్, స్టీల్, ఈ మెటీరియల్ ఏదైతే కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తారో అదంతా వచ్చి ఇలా కింద పడుతుంది కదా సడన్గా. ఇక్కడ ఆల్రెడీ విలేజెస్ ఉంటాయా? సో వీటి మీద ఇవంతా పడటం వల్ల దీన్ని ఫెనామినా ఆఫ్ ల్యాండ్ స్లైడ్ అంటాం. ల్యాండ్ స్లైడ్ అంటాం. ఓకే, ఈ డెబ్రిస్ అంతా వచ్చి విలేజెస్లో పడడం వల్ల ఇదంతా కొట్టుకుపోతుంది అనమాట. విత్ వాటర్తో వచ్చి పడుతుంది కదా, సో ఇది మొత్తం కొట్టుకుపోతుంది. రీసెంట్గా మనకి కేరళ ఫ్లడ్స్ వచ్చాయా ఇన్ ఆగస్ట్? అక్కడ మల్టీపర్పస్ డ్యామ్ కాదు, కాకపోతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ డెబ్రిస్ అంతా ఏమవుతుంది, ఇట్లా కింద కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకు? ఈ ఎర్త్ క్వేక్ వల్ల మొత్తం డ్యామ్ అనేది కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అయ్యి పైనుంచి మొత్తం అది కిందకి పడుతుంది అనమాట. కిందకి పట్టడం వల్ల కింద విలేజెస్ అన్ని ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోతాయి అనమాట. ఓకే, సో అందుకు ఇదేంటి, ఈ డ్యామ్ ఏంటి? ఇట్ ఈస్ అ మ్యాన్ మేడ్ ఫీచర్. అవునా? ముందేముండేది, ఒక మౌంటైన్ ఉండేది. మౌంటైన్ని మనం కూలగొట్టి కొంచెం పార్ట్ తీసేసి దాని మీద ఒక డ్యామ్ కట్టాం. సో ఇది న్యాచురల్ ఫీచర్. దాని మీద మనం ఒక మ్యాన్మేడ్ ఫీచర్ని కట్టాను, కానీ మనము వీఆర్ నాట్ ఇన్ కాంకరెన్స్ విత్ ది నేచర్. సో దానివల్ల ఇది కూలిపోయింది. ఇది కూలిపోవటం వల్ల మళ్ళీ కింద ఉన్న విలేజెస్ అన్ని కొట్టుకుపోయాయి. సో ఏంటి, దేర్ ఈస్ రిలేషన్షిప్ బిట్వీన్ ద physical features or the natural features and the man-made features. So in geography we are going to study about all these anamata. Ippudu Kerala floods chuddam. So okay, normal ga we have trees on the mountains and hills kada. So ee roots untayi kada, ee trees ivanni itla bind ayi untayi kada, right? So బికాస్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అంటే తెలుసు కదా, చెట్లను కొట్టేయటం. బికాస్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అండ్ మైనింగ్ అంటే తవ్వి, కేజీఎఫ్ మూవీ చూసుంటారు అందరూ. సో తవ్వి దానిలో మినరల్స్ని బయటికి తీస్తారు. సో ఇక్కడ ఉండే మినరల్స్ని ఇలా తీస్తూ ఉంటారు. ఓకే, సో ఇలా తీయటం వల్ల ఏమవుతుంది, సాయిల్ అనేది లూజ్ అయిపోతుంది కదా, సాయిల్ అనేది లూజ్ అవుతుంది అనమాట. సో సాయిల్ లూజ్ అవ్వటం వల్ల ఎప్పుడైతే రెయిన్ఫాల్ వచ్చిందో, సాయిల్ లూజ్ ఉండటం వల్ల బికాస్ ఆఫ్ డిఫారెస్ట్రేషన్ అండ్ మైనింగ్, సో సాయిల్ లూజ్ ఉండటం వల్ల ఈ రెయిన్ఫాల్తో పాటు మొత్తము ఇవన్నీ ఇలా కొట్టుకొని కిందకు వచ్చాయన్నమాట. సో ఈ ఫెనామినాన్ని ఏమంటాం మనము, ల్యాండ్ స్లైడ్ అంటాం.
సో ఇలా పైన మెటీరియల్ డెబ్రిస్ అంత రాక్ మడ్ శాండ్ పార్టికల్స్ అన్ని వర్షం నీళ్ళతో ఇలా కొట్టుకొస్తే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. సో కింద ఉన్న విలేజెస్ అన్ని కొట్టుకుపోయాయి కదా, దాన్ని ఏమంటున్నాం ఫ్లడ్స్ అంటున్నాం. ఎందుకు? వాటర్తో పాటు అన్ని కొట్టుకుపోయాయి కాబట్టి ఫ్లడ్స్ అంటున్నాం. సో ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ కేరళ ఫ్లడ్స్లో మొన్న ఆగస్ట్లో జరిగిన కేరళ ఫ్లడ్స్లో ఈ విషయం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటి, మౌంటైన్ అనేది వెస్టర్న్ ఘాట్స్ అనేది మౌంటైన్ న్యాచురల్లీ ఫార్మ్డ్ ఫీచర్స్. దానిపైన ఏం చేసాం మనము, డిఫారెస్టేషన్ మైనింగ్ మనము మన దానికోసం వాటిని తీసేయటం వల్ల ఏం జరిగింది, వర్షం రాగానే మొత్తం ఇది కొట్టుకొని కింద విలేజెస్ కొట్టుకుపోయాయి అనమాట. సో ఇది ఎగ్జాక్ట్లీ జరిగింది. మీకు న్యూస్ పేపర్లో ఫ్లడ్స్ వస్తాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, ఎన్నో రకాల డిజాస్టర్స్ వస్తాయి. సి జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎప్పుడు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఏదన్నా కూడా దాని ఆరిజిన్ జాగ్రఫీలో ఉంటుంది. ఓకే, సో ఏ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ న్యూస్ వచ్చినా కూడా, జాగ్రఫీ రిలేటెడ్ న్యూస్ వచ్చినా మీరు ఫస్ట్ చూడాల్సింది దాని కాజ్ ఏంటి, ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. ఒక ఆర్టికల్ వస్తుంది మనకి, ఒక ఆర్టికల్ వస్తుంది. సో ఆ ఆర్టికల్లో ఫస్ట్ మనం చూడాల్సింది న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏంటి అంటే, వాట్ ఈస్ ద జాగ్రఫికల్ పర్స్పెక్టివ్ అనేది చూడాలి. అంటే జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాట్ ఈస్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో హౌ ఈస్ దట్ టాపిక్ జాగ్రఫికల్లీ రిలవెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు మీకు, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, అవునా? వెస్ట్ ఏషియా, వీ హ్యావ్ ఇజ్రాయెల్, వీ హ్యావ్ గాజా స్ట్రిప్ ఎక్సెట్రా అన్ని. సో అక్కడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, దుబాయ్ ఉంది, దుబాయ్ ఈజ్ అ డెజర్ట్ ఏరియా, బట్ వై ఈజ్ ఇట్ దట్ రిచెస్ట్, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఆయిల్ రిజర్వ్స్. సో బికాస్ ఆఫ్ ద geographical factors of having oil resources, Dubai has become one of the richest countries, అవునా? సో ఒక కంట్రీ పోర్ ఉందా, రిచ్ ఉందా, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, జాగ్రఫికల్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఎందుకు ఇట్ ఈస్ హౌ ద జాగ్రఫికల్ రిసోర్సెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఎకానమీ అనేది మనం కంపల్సరీ చూడాల్సిందే. ఏ ఆర్టికల్ చదివినా జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మనకు ఉంటుంది కంపల్సరీ. సో నెక్స్ట్, సో ఇప్పుడు అర్థమైందా? సో దేర్ విల్ బి రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ man-made features. ఓకే, ఫిజికల్ ఫీచర్స్కి మ్యాన్-మేడ్ ఫీచర్స్కి రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ మనము జాగ్రఫీ సబ్జెక్ట్లో చదువుతాం. సో జాగ్రఫీ is nothing but the study of the earth's surface having the physical features and the man-made features and their relationships. ఓకే, ఒకటి ఒకదాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంకోటి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఓకే, ఇది మనము జాగ్రఫీలో చూస్తాం అనమాట. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఎన్సీఆర్టీ డెఫినేషన్స్ అండ్ ఆల్. ఓకే, సో జాగ్రఫీ డెఫినేషన్. So according to scholars, geography is defined as the description of earth as abode of human beings. Abode ante house. So earth oka illu of the human being, oka house of human being ga manam geography ni chadutam annamata. So house of human being ante ippudu enti, mana house lo etlaithe we are concerned about our house, in the same way in geography we are concerned about the earth's surface. So physical features, man-made features and factors affecting them. ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ ఉంది, కానీ మనం ఎర్త్ సర్ఫేస్ గురించి మాత్రమే వీఆర్ కన్సర్న్. కానీ మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చదువుతాం. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ఎర్త్ మనకి ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ లాంటి మెకానిజమ్స్ని, హౌ మౌంటైన్స్ ఆర్ ఫార్మ్డ్, అలాంటి మెకానిజమ్స్ని మనము ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చదివి మాత్రమే వీ కెన్ టెల్. కాబట్టి విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ది ఎర్త్ సర్ఫేస్, ఆల్ దోస్ విల్ బీ స్టడీడ్ ఇన్ ది జాగ్రఫీ డిసిప్లిన్. అర్థమవుతుందా? మనకి ఇంటీరియర్ ఆఫ్ ద స్ట్రక్చర్, యాక్చువల్లీ స్టడీ ఆఫ్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ ఏమంటాం? జియాలజీ అంటాం.
కానీ మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, మన ఫిజికల్ జాగ్రఫీలో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మనం చదువుతాం. ఎందుకు చదువుతున్నాము? పెరిఫెరీగా చదువుతాం, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదువు, పెరిఫెరీగా చదువుతాం. ఎందుకు చదువుతున్నాము? బికాస్ వాల్కెనోస్, ఎర్త్ క్వేక్స్, మళ్ళీ ఫార్మేషన్స్ ఆఫ్ డిప్రెషన్స్ అంటే ఇలాంటి బేసిన్స్ని డిప్రెషన్స్ అంటాం, మౌంటైన్ ఫార్మేషన్, ఇవన్నిటి కోసం తెలుసుకోవడానికి మనము జియాలజీ అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ చదువుతాం అనమాట. సో ఈ జియాలజీ పార్ట్లో మనకి ఎర్త్ సర్ఫేస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి పెరిఫెరీగా చదువుతాం, నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. పెరిఫెరీ అంటే సూపర్ఫిషియల్గా, పైన మనకి ఏది కావాలో అది మాత్రమే మనం చదువుతాం. ఇప్పుడు సైక్లోన్స్ గురించి చదువుతాము, రెయిన్ఫాల్ గురించి చదువుతాము, టెంపరేచర్ గురించి చదువుతాము, విండ్ ప్యాటర్న్ గురించి చదువుతాం, అదంతా మెటీరియలాజీకి వస్తుంది. కానీ మనకి ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ది ఎర్త్ సర్ఫేస్. ఓకే, ఎర్త్ సర్ఫేస్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి మనం మెటీరియలాజీది పార్ట్ కూడా క్లైమటాలజీ అనే పార్ట్లో మనం చదువుతాం అన్నమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ ఏంటి? డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎర్త్ యాజ్ ద అబోర్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎర్త్ని ఒక హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఇల్లుగా కన్సిడర్ చేసి మనము చదువుతాము అనేది ప్రాపర్ డెఫినేషన్. నెక్స్ట్, సో ద టర్మ్ geography was coined by Eratosthenes, a Greek scholar. ఇది నంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అడిగారు. సో హూ కాయిన్డ్ ద టర్మ్ geography? సో దట్ ఈస్ ఎరాటోస్థెనీస్. స్పెల్లింగ్ పెద్దగా రాస్తున్నా సో దట్ యూ వోంట్ ఫీల్ ఇట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఎరాటోస్థెనీస్. సో ఇది గ్రీక్ నేమ్ కాబట్టి మనకి ఇలానే ఉంటుంది. సో ఎరాటోస్థెనీస్. సో హీ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ గ్రీక్ జాగ్రఫర్ అనమాట. సో తను టర్మ్ చేసిన నేమ్ ఏంటి అంటే జాగ్రఫీ. ఓకే, సో డెఫినేషన్ టర్మ్ ఇది మీరు చూసుంటే న్యూమరస్ క్వశ్చన్స్లో ఈ బిట్ వచ్చిందనమాట ఎగ్జామ్స్లో. సో ఓకే, నెక్స్ట్, సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డెఫినేషన్ అండ్ హూ కాయిన్ ద టర్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సి ఎర్త్ సర్ఫేస్ ఇస్ నాట్ యూనిఫామ్. ఓకే, ఇట్ హ్యాస్ ఫిజికల్ ఫీచర్స్ అండ్ ద కల్చరల్ ఫీచర్స్. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చూసాం వాట్ ఆర్ ద ఫిజికల్ ఫీచర్స్ అంటే యు నో ద లిస్ట్, మౌంటైన్స్, హిల్స్, అన్ని న్యాచురల్లీ ఫార్మ్డ్, అన్ని కూడా ఫిజికల్. అండ్ కల్చరల్ అంటే అన్ని మ్యాన్మేడ్ ఫీచర్స్ అన్ని కూడా కల్చరల్. దీన్ని మనం ఆంథ్రోపోజెనిక్ ఫీచర్స్ అనొచ్చు, మ్యాన్మేడ్ ఫీచర్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్, geography equips you to appreciate the diversity and investigate into the causes responsible for creating variations over time and space. So మన ఎర్త్ సర్ఫేస్ అంతా యూనిఫామ్ ఉండదు. కొన్ని దగ్గర యూనో హిల్లీ ఉంటుంది, కొన్ని దగ్గర ప్లాట్యూస్ ఉంటాయి, కొన్ని దగ్గర ప్లెయిన్స్ ఉంటాయి. సో ఈ 3 డెఫినేషన్స్ కూడా చెప్తాను. ఎందుకు? ఇది బేసిక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కాబట్టి మీ ప్రీవియస్ నాలెడ్జ్ ఎంత ఉందని నాకు తెలియదు, ఐడియా లేదు కాబట్టి జస్ట్ బేసిక్స్ కాబట్టి చెప్తాను అవి. సో డైవర్సిటీస్ ఉంటాయి అంటే ఒక దగ్గర హిల్స్ ఉంటాయి, ఒక దగ్గర డిప్రెషన్స్ ఉంటాయి, ఒక దగ్గర రివర్స్ ఫ్లో అవుతుంటాయి, ఒక దగ్గర లేక్స్ ఉంటాయి. సో అన్నీ ఉంటాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డైవర్సిటీ ఆఫ్ ఫీచర్స్. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉండటం మనం డైవర్సిటీ అంటున్నాం అనమాట. సో ఇన్వెస్టిగేట్ ద కాజెస్. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం జాగ్రఫీలో ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ ద ఎర్త్ సర్ఫేస్ చదువుతాం కదా. సో ఇలా డైవర్స్ ఫీచర్స్ రావటానికి కారణాలు ఏంటి అని కూడా మనము జాగ్రఫీలో చూస్తామన్నమాట. సో టైమ్ స్పేస్ తోటి చేంజెస్ ఉంటాయి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఏరియాలో హిల్ ఉంటుంది, ఈ ఏరియాలో ప్లెయిన్ ఏరియా ఉంటుంది, నెక్స్ట్ ఒక ప్లాట్యూ ఉంటుంది. సో ఇలా వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ అక్రాస్ స్పేస్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి దేర్ విల్ బి డైవర్స్ ఫీచర్స్. ఇన్ ద సేమ్ వే టైమ్, ఇప్పుడు హైదరాబాద్ డెక్కన్ ప్లాట్యూ. సో మనం నెక్స్ట్ చాప్టర్లో చూస్తాం. ముందు ఎర్త్ అంతా కూడా ఒక సింగిల్ యూనిట్గా ఉండేదన్నమాట. అంటే ల్యాండ్ మాస్ అంతా సింగిల్ యూనిట్గా ఉండేది. ఇప్పుడు వి ఆల్ నో దట్ వీ హ్యావ్ 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్. బట్ ముందు ఎవ్రీథింగ్ వాజ్ అండర్ సింగిల్ యూనిట్, సింగిల్ మాస్, ఒక బాల్ లాగా ఉండేదన్నమాట. ఓకే, పాంజియా అంటాం. సో ఓకే, విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్. సో ఎర్త్ ఇస్ ఆల్సో మూవింగ్. సో టైంతో పాటు ఎలా మారింది, మనం ఇప్పుడు డెక్కన్ ప్లాట్యూలో ఉన్నామా హైదరాబాద్. సో ఈ ప్లాట్యూ ఏరియా ముందు ఎలా ఉంది, ఆ ముందు ఎలా ఉంది,
ఓకే, మనం ఇప్పుడు ఈ ఏరియా ఇలా ఉంది అని అనుకుంటున్నాం, ముందు వేరేలాగా ఉండేది. ఆ డైవర్సిటీస్ కూడా వి విల్ స్టడీ అనమాట. సో టైం ప్రకారంగా చేంజ్ అవుతున్న సర్ఫేస్ని, ఎట్ ద సేమ్ టైం ఏరియా వైజ్ డైవర్సిటీస్ని కూడా మనం జాగ్రఫీలో చదువుతాం. ఓకే, సో టైమ్, స్పేస్, డెఫినేషన్. అండ్ ఎరాతోస్థెనస్ కాయిన్డ్ ద టర్మ్ జాగ్రఫీ. ఈజ్ అ గ్రీక్ స్కాలర్. సో అడుగుతారు గ్రీకా రోమనా అని. సో గ్రీక్స్ అండ్ రోమన్స్ జాగ్రఫీ డిసిప్లిన్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారనమాట. సో గ్రీక్ స్కాలర్ అనమాట. మనం రోమన్ అని అనుకుంటాం, చాలా మంది రోమన్ అని రాస్తారు యాక్చువల్లీ ఎరాతోస్థెనస్. నా ఎక్స్పీరియన్స్లో చూసిన చాలా మంది అందరు రోమన్ అంటారు, కానీ కాదు, ఈజ్ అ గ్రీక్ స్కాలర్. ఓకే, నెక్స్ట్ we'll study about the branches of geography. Okay, so geography ఏంటి అంటే it is a discipline, is vast and multifaceted. Multifaceted అంటే మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి అని అర్థం. మల్టీఫెసెటెడ్ అంటే మల్టిపుల్ ఫేసెస్ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే, దీనిలోకి వెళ్ళే ముందు ఫస్ట్ విల్ టాక్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. ఓకే, దీని డిఫరెన్స్ మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మౌంటైన్స్. సో వి ఆల్ నోస్ మౌంటైన్స్ అంటే దేర్ విల్ బి పీక్ అండ్ దేర్ విల్ బి స్లోప్. అర్థమైందా? ఒక పీక్ ఉంటుంది. పీక్ అంటే ఏంటి? ఒక హైయెస్ట్ పాయింట్ అనమాట. ఒక ఏరియాకి ఒక హైయెస్ట్ పాయింట్ ఉంటే దాన్ని పీక్ అంటాం. మౌంట్ ఎవరెస్ట్ పీక్ అంటామా? అంటే ఏంటి? ఇది మౌంట్ ఎవరెస్ట్. పీక్ అంటే ఈ పాయింట్ అనమాట. దీన్ని సమ్మిట్ అని కూడా అంటారు. మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్ అని కూడా అంటారు. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక మౌంటైన్ నేమ్, కానీ హైయెస్ట్ పాయింట్ని పీక్ అంటాం, సమ్మిట్ అంటాం. సో అందరూ ఏం చేస్తారు? ఇక్కడ నుంచి క్లైంబ్ చేస్తూ దే రీచ్ దిస్ పాయింట్ అనమాట. సో క్లైంబింగ్ ఇన్ దట్ హార్ష్ వింటర్ కండిషన్స్ ఫుల్ ఆఫ్ స్నో ఇస్ వెరీ టఫ్. దట్ ఈస్ వై అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తాము, వాళ్ళని గుర్తుపెట్టుకుంటాము, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు అందుకు. ఓకే, సో దీన్ని మౌంటైన్ అంటాం. ఏంటి? పీక్ ఉంటుంది అంటే సమ్మిట్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ స్టీప్గా ఉండొచ్చు, ఇలా లేదంటే ఇలా కూడా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో కీసరగుట్ట ఉంది. సో కీసరగుట్ట స్లోప్ ఇలా అంటే మరీ ఎక్కువ స్టీప్ ఉండదు, మరీ నారో ఉండదు అనమాట, నార్మల్గా ఉంటుంది అనమాట. మనం దిగుతూ రావచ్చు. తిరుమల హిల్స్ చూస్తాం. తిరుమల హిల్స్ రోడ్డు కట్టారు కాబట్టి మనకి తెలియదు అంతకన్నా అది స్టీప్, కానీ అది స్టీప్ ఉంటుంది తిరుమల హిల్స్. సో అట్లా అనమాట. తిరుమల మౌంటైన్స్ ఉంటాయి, హిల్స్ ఉంటాయి. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే యావరేజ్ హైట్ ఆఫ్ హిల్ మౌంటైన్ వచ్చేసి 300 meters అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ పీక్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ స్లోప్, బట్ ద హైట్ ఈస్ అరౌండ్ 300 meters ఫ్రమ్ మీన్ సీ లెవెల్. మీకు ఫస్ట్ టైం కాబట్టి టర్మ్స్ అన్నీ ఏదో భయంగా అర్థం కానట్టుగా అనిపిస్తాయి, కానీ మీరు క్లాసెస్ వింటూ ఉంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ ట్రై టు కమ్ టు ఆఫ్లైన్, నాట్ ఆన్లైన్. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ప్రయర్గా అనేది నాకు తెలియదు కాబట్టి, ఫర్ మ్యాచింగ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ యూ అటెండ్ ఇట్ ఇన్ ది ఆఫ్లైన్ మోడ్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. ఓకే, మీన్ సీ లెవెల్ అంటే ఇది ఓషన్ ఉంటుంది కదా ఇట్లా. సో ఇక్కడ 0 meters అనమాట. సో మనం 0 metersగా ఏదైతే కన్సిడర్ చేస్తామో దాన్ని మీన్ సీ లెవెల్ అంటాం అనమాట. సో ఎప్పుడన్నా మీరు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ చదివినా 400 meters మీన్ సీ లెవెల్ అంటే మీన్ సీ లెవెల్ నుంచి 400 meters హైట్ అని అర్థం చేసుకోవాలి. మీన్ సీ లెవెల్ 300 meters అంటే మీన్ సీ లెవెల్ నుంచి 300 meters అని అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. సో ఎంఎస్ఎల్ అనే వర్డ్ మీరు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తారు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఆల్టిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ హైట్. హైట్ని జాగ్రఫీలో ఆల్టిట్యూడ్ అంటాం, రైట్? సో మీన్ సీ లెవెల్ నుంచి ఇఫ్ ద హిల్ ఈస్ హ్యావింగ్ లెస్ ఆల్టిట్యూడ్ అంటే 300 meters ఆల్టిట్యూడ్ ఉంటే దాన్ని హిల్ అంటాం. అబౌవ్ దాట్ అయితే we'll call it as mountain. So the height of Mount Everest is 8848 meters. Okay, so altitude difference వల్ల మనం మౌంటైన్,
హిల్ని సపరేట్ చేస్తున్నాం. అనంతగిరి హిల్స్ అంటాం, మౌంటైన్స్ అంటున్నామా? నో. ఎందుకు? దే ఆర్ లెస్ ఇన్ ఆల్టిట్యూడ్. వెన్ వీఆర్ మెజరింగ్ ఇట్ ఫ్రమ్ ది మీన్ సీ లెవెల్ టు ద పీక్, వీ విల్ క్యాలిక్యులేట్ ది altitude of the mountain or hill. సో అనంతగిరి హిల్స్ అంటాం. నెక్స్ట్ అట్లా అదే మౌంట్ ఎవరెస్ట్ హిల్ అంటామా? మౌంట్ ఎవరెస్ట్ ఇస్ అ మౌంటైన్. హిమాలయన్ రేంజెస్ ఆర్ మౌంటైన్స్. అవునా? మళ్ళీ గారో, కాశీ, జైంతియా నార్త్ ఈస్టర్న్ ఏరియాలో ఉంటాయి కదా, వాటిని హిల్స్ అంటాం. ఎందుకు? లెసర్ హైట్. ఓకే. నెక్స్ట్ ప్లాట్యూ. దిస్ ఇస్ కాల్డ్ as a plateau. So what is plateau? It is having more or less a flat surface and it is having steep slope. ఇట్లా ఉన్నాయా? ఇట్లా కట్ చేస్తున్నట్టుందా? ఇలా ఉంటే ఒక ల్యాండ్ ఫామ్ని మనము ప్లాట్యూ అని అంటాం. సో ద వెరీ పాపులర్ ఎగ్జాంపుల్ ఇస్ డెక్కన్ ప్లాట్యూ. సో పెనిన్సులర్ ఇండియాలో we have this Deccan Plateau. సో డెక్కన్ ప్లాట్యూలో ఏంటి అంటే మొత్తం పైన అంతా ఇందాక మనకి సమ్మిట్ ఎలా ఉంది, ఒక పీక్ పాయింట్ ఉంది, కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ టోపోగ్రఫీ ఉంటుంది అండ్ ఎడ్జెస్ వచ్చేసి ఇట్లా షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఉండి ఇలా ఉంటే మనం ప్లాట్యూ అని అంటాం. సో ద వెరీ ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్ ద డెక్కన్ ప్లాట్యూ, రైట్? Next we have the another important major landform is known as the plains. So plains is more or less a flat surface area. Which is having minimum altitude from the mean sea level. So mean sea level ఇది అనుకుంటే మోర్ ఆర్ లెస్ ఒక 50-100 మీటర్స్ హైట్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఆల్టిట్యూడ్ ఉండదు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హైట్ ఉంటుంది మీన్ సీ లెవెల్ నుంచి. బట్ మనకి మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ సర్ఫేస్, ఇక్కడ ఏమి ఎడ్జెస్ స్టీప్గా ఉండవు. సో ఓన్లీ ఒక కామన్ ఒక ఇలాంటి సర్ఫేస్ ఉంటుంది మనకి మోర్ ఆర్ లెస్. సో దాన్ని మనము ప్లెయిన్ ఏరియాస్ అంటాం. సో ఇప్పుడు మౌంటైన్స్ ప్లాట్యూస్ ప్లెయిన్స్లో మేజర్ ల్యాండ్ ఫామ్ మన ఎర్త్ సర్ఫేస్ మీద మేజర్ ఏది ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మౌంటైన్స్ ఉంటాయా, ప్లాట్యూస్ ఉంటాయా, ప్లెయిన్స్ ఉంటాయా? ఎనీ గెస్సెస్? మేజర్ ఏది ఉండొచ్చు? ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నాయా, లేదంటే ఇలా ఉన్నాయా, లేదంటే మౌంటైన్స్ హిల్స్ ఉంటాయా? మేజర్. సో మేజర్లీ వీ హ్యావ్ ప్లెయిన్స్ and then comes mountains, plateaus. Okay, so ivi basic anamata. So these are the major landforms of on the earth surface. కానీ దీనిలో మళ్ళీ వెరైటీ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి మైనర్గా. సో మేజర్ అన్నప్పుడు ఏంటి మీకు ఇట్లా గుర్తు రావాలి. సో ల్యాండ్ అండ్ ఓషన్ ఉంటుంది కదా. సో ఓషన్ వదిలిపెట్టేద్దాం. ల్యాండ్లో 3 ఉంటాయి: మౌంటైన్, ప్లాట్యూ, ప్లెయిన్స్. మళ్ళీ దీన్ని మనకి న్యూమరస్ స్మాల్ ల్యాండ్ ఫామ్స్గా ఫిజికల్ జోగ్రఫీలో చూస్తాం మనం. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది కదా ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి అని. బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ చూద్దాం. అంటే మనము ఏమేమి డివిజన్స్ ఉంటాయి అంటే జాగ్రఫీ ఎలా చదివితే ఏ ఆస్పెక్ట్స్ కవర్ అవుతాయి అనేది మనము మేజర్ బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీలో చూద్దాం. సో జాగ్రఫీ ఈజ్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, మీరు యూపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నారు. సో యూపీఎస్సీలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్లో జాగ్రఫీ యాక్చువల్లీ జాగ్రఫీ ఈజ్ వాస్ట్ యాజ్ వెల్ యాజ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. స్కోరింగ్ సబ్జెక్ట్. సో 300+ మనకి ఆప్షనల్స్లో ఒకటి ఆంథ్రోపాలజీ, ఒకటి పొలిటికల్ సైన్స్, ఒకటి జాగ్రఫీ, ఒకటి సోషియాలజీ. సో ఈ మేజర్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ అనమాట. సో దాంట్లో జాగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద స్కోరింగ్ ఆప్షనల్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాస్ట్నెస్ ఆఫ్ జాగ్రఫీ, చాలా బ్రాంచెస్, చాలా చదవాల్సి వస్తుంది అనమాట. చదవాలి కాబట్టి ఇట్ ఈస్ వాస్ట్. సో మీరు ఎప్పుడైతే జాగ్రఫీ ఆప్షనల్ చదువుతారో ఇవన్నీ ఇప్పుడు మనం కవర్ చేసేవన్నీ కూడా మనకి జాగ్రఫీ ఆప్షనల్ సిలబస్లో ఉంటుంది.
ఇంత డెప్త్గా మనకి జిఎస్లో ఉండదు, కానీ ఇంప్లైడ్గా అడుగుతారు. ఎన్విరాన్మెంట్లో కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ ఇష్యూస్లో జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, సొసైటీలో జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క దగ్గర జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంప్లైడ్గా మీకు జాగ్రఫీ నాలెడ్జ్తో ఏ ఆన్సర్ రాసినా కూడా మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో బ్రాంచెస్ చూద్దాం ఫస్ట్. సో 2 మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి ఫిజికల్ జాగ్రఫీ అండ్ ద హ్యూమన్ జాగ్రఫీ. సో మనం ఫిజికల్ ఫీచర్స్ గురించి చదివాము ఇందాక, మౌంటైన్స్, హిల్స్, రివర్స్ అని. సో ఆల్ ఆఫ్ దోస్ విల్ కమ్ అండర్ ద physical geography. So the formation of mountains, the formation of depressions, వీటిని డిప్రెషన్స్ అంటాం, ఇక్కడ లేక్స్ ఫామ్ అవుతాయి జనరల్గా. సో ఫార్మేషన్ ఆఫ్ డిప్రెషన్స్, ఫార్మేషన్ ఆఫ్ మౌంటైన్స్, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైనర్ ల్యాండ్ ఫార్మ్స్. ఇప్పుడు ఇందాక మేజర్ చూసాం కదా, మైనర్ ల్యాండ్ ఫార్మ్స్, ఇదంతా జియోమార్ఫాలజీలో వస్తుంది. ఓకే, సో ఫిజికల్ జాగ్రఫీలో ఏంటి, న్యాచురల్ ప్రాసెస్ అండ్ ఫీచర్స్ ఆన్ ఎర్త్ ఉంటుంది. సో న్యాచురల్గా ఏ ప్రాసెస్ జరగటం వల్ల మనకి ఏ న్యాచురల్ ఫీచర్ ఎలా ఫామ్ అయ్యింది అనేది చూస్తాం. సో జియోమార్ఫాలజీలో ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ప్రాసెసెస్ దట్ షేప్డ్ దెమ్. సో మౌంటైన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, డిప్రెషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అన్నీ కూడా చిన్న చిన్న మైనర్ ల్యాండ్ ఫార్మ్స్ చాలా ఉంటాయి. రివర్ వల్ల, విండ్ వల్ల, గ్లేషియర్స్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి. అవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అని మనం జియోమార్ఫాలజీలో చదువుతాం, రైట్. క్లైమటాలజీ. సో క్లైమటాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ క్లైమేట్ సిస్టమ్స్. సో క్లైమేట్ సిస్టమ్ అంటే ఏంటి, క్లైమేట్లో ఏమేమి ఉంటాయి, what is climate, what is weather? Weather is the daily temperature, daily rainfall, day to day basis మనము టెంపరేచర్, విండ్ డైరెక్షన్, రెయిన్ఫాల్, హ్యూమిడిటీ మాట్లాడుకుంటే వెదర్ అంటాం. అదే ఓవరాల్ యావరేజ్ ఆఫ్ 10 years 20 years మాట్లాడితే క్లైమేట్ అంటాం. సో క్లైమేట్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్, వెరాస్ డైలీ వెదర్ గురించి మాట్లాడడం అంటే ఏంటి, ఈరోజు మనం ఏమంటాం, ఈరోజు క్లైమేట్ చాలా ఎండగా ఉంది అని అంటాం, సన్లైట్ చాలా ఎండ, కానీ క్లైమేట్ కాదు అది, వెదర్. ఈ రోజుకి నువ్వు మాట్లాడితే, ఈ రోజు గురించి మాట్లాడితే యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ వెదర్. బట్ యావరేజ్గా మాట్లాడితే, నువ్వు ఒక 10 years 20 years టైం పీరియడ్ గురించి మాట్లాడితే దాన్ని క్లైమేట్ అంటాం. కానీ మనం ఏం చేస్తాం, అందరం క్లైమేట్ 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 అని మాట్లాడతాం. సో అది ఇప్పటి నుంచి మీరు మార్చాలన్నమాట. ఈరోజు ఎట్లుంది, వెదర్ ఎట్లుంది అని అన్నారు, వెదర్ రిపోర్ట్ అంటారు కానీ క్లైమేట్ రిపోర్ట్ అంటారా న్యూస్ పేపర్లో. సో ఇట్లాంటి బేసిక్ డిఫరెన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో, అలాంటివే పట్టుకుంటారు అనమాట క్వశ్చన్స్లో. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి వెదర్ అని చెప్పాలి. డైలీ టెంపరేచర్, డైలీ రెయిన్ఫాల్ గురించి మాట్లాడినప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ వెదర్. అండ్ క్లైమేట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 10-20 years. సో క్లైమేటిక్ సిస్టమ్ అంటే టెంపరేచర్స్ ఎలా ఉన్నాయి, సమ్మర్స్లో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 40 degrees, వింటర్స్లో ఇట్ ఈస్ అరౌండ్ 20 degrees. ఓకే, వాట్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది ఎర్త్, మొత్తం ఎర్త్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్, what is the average temperature of the earth surface? So the average temperature of earth surface is around 13 to 14 degrees Celsius. So according to some sources they'll tell 13, some sources 14. So average of the earth surface is 13 to 14 degrees. Okay, next. So rainfalls ఎలా పడుతున్నాయి, సమ్మర్ మనకి యు నో ఫ్రమ్ ఎప్పుడు వేస్తారు, మొక్కలు ఎప్పుడు నాటుతారు, obviously in June. So ఎందుకు అప్పుడే, because based on the climatic knowledge. సో మనకి ట్రెడిషనల్గా క్లైమేటిక్ నాలెడ్జ్ బేస్డ్గా రెయిన్ఫాల్ ఎప్పుడు పడుతుంది, సో దాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, అంతా కూడా బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ ప్యాటర్న్స్. సో అట్లాంటి క్లైమేటిక్ ప్యాటర్న్స్, సైక్లోన్స్, రెయిన్ఫాల్ సీజన్స్, మళ్ళీ సమ్మర్లో వర్షాలు పడతాయి కదా, ఫుల్ హెవీ వర్షాలు పడతాయి, మనం పేపర్లో చూస్తూ ఉంటాం, మొత్తం వచ్చిన వర్షాలకి మ్యాంగోస్ అన్ని రాలిపోయాయి అని చెప్పి. సో సమ్మర్ రెయిన్ఫాల్స్ ఉంటాయి. సో ఆ సమ్మర్ రెయిన్ఫాల్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనము క్లైమటాలజీ టాపిక్లో చదువుతాం. సైక్లోన్స్ గురించి చదువుతాం, రెయిన్ఫాల్ గురించి చదువుతాం, టెంపరేచర్స్ గురించి చదువుతాం, హీట్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, హీట్ బడ్జెట్ చదువుతాము. ఓకే, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం క్లైమటాలజీలో కవర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ బయోజోగ్రఫీ. సో
దిస్ ఈస్ రిలేటెడ్ టు మోర్ ఆర్ లెస్ ఎన్వైర్న్మెంట్ అనమాట. సో బయోజోగ్రఫీలో ఏంటి అని అంటే మీకు బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ లెవెల్, based on the temperature and other geographical factors like water availability, wind direction, wind and flowing of the winds. So వీటి based గా plants, animals and ecosystems అనేది డివైడ్ అయ్యి ఉందన్నమాట. బేసికలీ మనకు తెలుసు, దిస్ ఇస్ ఎర్త్, దిస్ ఇస్ ఈక్వేటర్, Tropic of Cancer 23.5 north, 66.5 north, here is the North Pole, Tropic of Capricorn, Antarctic Circle 66.5 degree. సో ఒకవేళ మీకు ఈ లాటిట్యూడ్స్ తెలియకపోతే నేను నెక్స్ట్ క్లాస్లో లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ డీల్ చేస్తాను, తెలీదు అని చెప్పి మీరు టెన్షన్ అవ్వద్దు, మీకు ఇది బేసిక్స్ కాబట్టి ఐ కవర్ దెమ్ ఆల్సో, బట్ దీస్ ఆర్ ఓకే. సో ఇవి లాటిట్యూడ్స్ అంటాం. చిన్నప్పుడు మీకు లాటిట్యూడ్స్ అంటే బేసిక్ ఐడియా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద ట్రాపికల్ జోన్. సో హియర్ ద టెంపరేచర్స్ ఆర్ రిలేటివ్లీ హయ్యర్. సో ఇక్కడ టెంపరేచర్ బేస్డ్గా దెర్ ఈస్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇప్పుడు అంతెందుకు, కంపేరింగ్ టు నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా, మన సౌత్ ఇండియాలో మెజారిటీ వీ హ్యావ్ డార్కర్ స్కిన్ టోన్స్ దాన్ ద నార్త్ ఇండియన్స్. ఓకే, సో అది ఎలా చెప్తున్నాము అని అంటే బికాస్ వీఆర్ క్లోజర్ టు ద equator, we are in the tropical zone, whereas the people who are above the Tropic of Cancer, that is this area, మన ఇండియా ఎట్లుంది, ఇలా ఉంది మన ఇండియా. సో ఈ ఏరియాలో ఉంటుంది మన ఇండియా. సో హాఫ్ ఆఫ్ ఇండియా అంతా కింద ఉంటుంది ట్రాపికల్ జోన్లో. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉన్న 23.5 degrees, అది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 8 states in India, పాసింగ్ ఫ్రమ్ గుజరాత్ అనమాట. గుజరాత్ నుంచి మన ఇండియాని ఇలా పాస్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో పైన ఏరియాస్ అన్ని సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ జోన్లో ఉంటాయి, కిందున్న స్టేట్స్ అన్ని కూడా ట్రాపికల్ జోన్లో ఉంటాయి. ట్రాపికల్ జోన్లో ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ టెంపరేచర్ హై ఉంటుంది అనమాట, వెరాస్ ఈ ఏరియాలో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా టెంపరేచర్ ఉండదు తక్కువ ఉన్న ఏరియాస్లో, మనకున్న మెలటినిన్ వాళ్ళ పిగ్మెంటేషన్ ఉండదు అనమాట. సో వీఆర్ హ్యావింగ్ హయ్యర్ పిగ్మెంటేషన్ దాన్ ద నార్త్ ఇండియన్స్. ఓకే, సో పిగ్మెంటేషన్ ఎందుకు? సన్ రేస్, హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి కాపాడడానికి మన బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసేదే పిగ్మెంటేషన్ అనమాట. బ్లాక్ కలర్ మెలటినిన్ పిగ్మెంటేషన్, అది విచ్ విల్ గివ్ అస్ ద బ్లాక్ డార్క్ కలర్ స్కిన్ టోన్ టు ది స్కిన్. ఓకే, సో ఇప్పుడు మనము అండ్ ఆల్సో ఇండియన్స్ మనము వీఆర్ హ్యావింగ్ ఫేర్నెస్ కూడా వీటిష్ కలర్ ఉంటుంది. ఇప్పుడు యుఎస్లో అదర్ ఫారిన్ కంట్రీస్లో వాళ్ళది చాలా వైట్ కలర్ ఉంటుంది అనమాట స్కిన్ టోన్, మనది వీటిష్ కలర్ ఉంటుంది. మన ఫేర్నెస్లో కూడా వీటిష్ కలర్ యాడ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి అంటే బేస్డ్ ఆన్ ద క్లైమేటిక్ టెంపరేచర్ కండిషన్స్ అనమాట. సో ఇట్లా మనం ప్రతిదీ కూడా లింక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ కూడా లింక్ చేసుకోవచ్చు. అట్లా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్, ఎకోసిస్టమ్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ హైడ్రాలజీ. హైడ్రో అంటే ఏంటి? వాటర్, రైట్? సో స్టడీ ఆఫ్ వాటర్ సిస్టమ్స్, rivers, lakes, oceans. So we all know we have 5 oceans. So we have rivers, lakes, and మనం చూసుకుంటే we have fresh water sources. ఫ్రెష్ వాటర్, ఓషన్ వాటర్ రెండు ఉంటాయి కదా. సో ఫ్రెష్ వాటర్కి ఓషన్ వాటర్కి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటున్నారు అంటే మీకు ఐడియా ఉండుంటుంది, బట్ జస్ట్ రివైజ్ చేస్తాను. ఓషన్ వాటర్లో దెర్ ఈస్ సాల్ట్ కంటెంట్. So this cannot be used for drinking or agriculture etc. డొమెస్టిక్ పర్పస్ కోసం బేసికలీ సాల్ట్ వాటర్ కాబట్టి దాన్ని మనము ఇప్పుడు బట్టలు సాల్ట్ వాటర్లో ఉతికామనుకోండి, మీరు ఇప్పుడు మనం బీచ్కి వెళ్తాం వెకేషన్కి. సో బీచ్లో బట్టలు నాంతేనే ఎలా అయిపోతాయి, బీచ్ వాటర్ బీచ్లో మనం జస్ట్ ఎంజాయ్ చేయడానికి ఇట్లా స్నానం చేస్తాం కదా, చేస్తేనే మన బీచ్లో మన బట్టలన్నీ కూడా హార్డ్ వాటర్ అనమాట. సో సాల్ట్ ఉంటే ఈ డొమెస్టిక్ పర్పస్కి బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద సాల్ట్ కంటెంట్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ద ఓషన్ వాటర్ విచ్ ఇస్ హ్యావింగ్ సాల్ట్. So we are using only fresh water for domestic purpose. So మీరు గెస్ చేయండి ఎంత ఉంది మన గ్లోబ్లో, మన మొత్తం గ్లోబ్లో. గ్లోబ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రెప్లికా ఆఫ్ ఎర్త్, రైట్? ఇలా ఉంటుంది కదా గ్లోబ్, ఇలా పట్టుకొని తిప్పుతాం మనం. సో మొత్తం ఎంటైర్ గ్లోబ్లో
ఎంత ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఎంత ఉండొచ్చు, ఓషన్ వాటర్ ఎంత ఉండొచ్చు? సో ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఫ్రెష్ వాటర్ ఈజ్ అరౌండ్ 2%, whereas the ocean water is around 98%. So that is why rivers, lakes are very important because they are part of the freshwater resources, whereas 98% undi. Mari oceans enduku important అని అంటే they are giving life to millions and millions of organisms in oceans, from fish nunchi, dolphins nunchi, etc. they are giving huge biodiversity for the effective functioning of the earth. Oceans lekapothe we can't exist. Enduku? They are having algae. Algae is the primary trees and plants anamata. Avi they are absorbing the CO2. So carbon dioxide ni andike carbon sinks antam oceans ni. Carbon sink. Okay, just a brief kosam meeku. సో 98% ఓషన్ వాటర్ కదా, అవి దేనికి పనికిరాదు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే దే ఆర్ సోర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ దే ఆర్ అబ్జార్బింగ్ ద ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో నెక్స్ట్ అవన్నీ హైడ్రాలజీలో చదువుతాం, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఓషనోగ్రఫీ. ఓకే, ఓషనోగ్రఫీ అని కూడా అంటాం. నెక్స్ట్ సాయిల్ జోగ్రఫీ. సో సాయిల్ అంటే ఏంటి? ద ఫస్ట్ లేయర్ ప్రెసెంట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. సో ఆ సాయిల్ ఎలా ఫామ్ అయింది, టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏంటి? వి ఆల్ నో దట్ మనకి తెలంగాణలో మేజర్లీ రెడ్ సాయిల్ ఉంటుంది అండ్ బ్లాక్ సాయిల్ ఉంటుంది. అలానే ఆంధ్రాకి వెళ్ళే వరకు ద ఫర్టైల్ సాయిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ అలువియల్ సాయిల్స్. ఫారెస్ట్లో ఫారెస్ట్ సాయిల్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఆ సాయిల్ ఎలా ఫామ్ అయింది, టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఏంటి, వాటి వల్ల యూసేజెస్ ఏంటి, అవన్నీ కూడా మనము సాయిల్ జోగ్రఫీలో చదువుతాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ జోగ్రఫీ. దిస్ ఇస్ ప్యూర్లీ పార్ట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. సో ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ జోగ్రఫీ. దాన్ని మేజర్గా సపరేట్ చేసి చూస్తాం, ఎందుకంటే కొన్ని బయాలజీ, యానిమల్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఎన్వైర్న్మెంట్ అని సపరేట్గా చూస్తాం, కానీ బట్ దాని ఫౌండేషన్ మాత్రం మనకి జోగ్రఫీలో ఉంటుందన్నమాట. సో ఇంటరాక్షన్ బిట్వీన్ నేచురల్ సిస్టమ్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ addressing issues like pollution, conservation. So natural system like habitats ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ ఒక టైప్ ఆఫ్ ఫారెస్ట్, అండమాన్ అండ్ నికోబార్లో ఉండేవి ఒక టైప్ ఆఫ్ ఫారెస్ట్, మళ్ళీ హిమాలయస్లో టెంపరేట్ ఫారెస్ట్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. హౌ మ్యాన్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, అంటే డిఫారెస్ట్రేషన్ చేస్తున్నాడా, ఇంకోటి చేస్తున్నాడా, పొల్యూషన్ అవుతుంది, కన్జర్వేషన్ ఎలా, అన్నీ కూడా మనము అట్లాంటి టాపిక్స్ ఎన్వైర్మెంటల్ జోగ్రఫీలో చూస్తామన్నమాట. ఓకే, సో next comes the important part, human geography. So basically examines human activities, cultures, economies, interaction with the environment. సో ఇప్పుడు ఎకానమీస్ అన్నాము. ఎకానమీ ఎందుకు వచ్చింది హ్యూమన్ జోగ్రఫీలో అంటే, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానా, దుబాయ్ ఆర్ గల్ఫ్ రీజన్లో ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. ఆయిల్ రిజర్వ్స్ ఉండటం వల్ల దే ఆర్ బికమింగ్ రిచ్ అండ్ రిచ్ ఇన్ ఎకానమీ వైజ్ కదా, డబ్బులు సంపాదించుకుంటున్నారు కదా, అందుకనమాట. సో దట్ ఈస్ హౌ ఆయిల్ అండ్ ఎకానమీ ఆర్, geographical resources and economy are related. So ఇంకేం చదువుతాం? ఫస్ట్ కల్చరల్ జోగ్రఫీ. కల్చరల్ జోగ్రఫీలో సో హౌ జోగ్రఫీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అ కల్చర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ట్రైబ్ని తీసుకుందాం. సో ట్రైబ్ ఏంటి, జనరల్గా వాళ్ళు ఫారెస్ట్లో ఒక మౌంటైన్ రీజన్లో ఉంటారు, లేదంటే ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటారు. సో వాళ్ళు మేజర్గా ఏంటి, హంటింగ్ అండ్ గ్యాదరింగ్. అవునా, హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేస్తారా? హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అంటే గ్యాదరింగ్ అంటే ఏంటి, ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటాయి కదా, వాటిని కలెక్ట్ చేసి వాటిని తింటూ ఉంటారు అనమాట. సో హంటింగ్ ఏంటి, డియర్ ఇప్పుడంటే బ్యాన్ చేశారు, ముందు ట్రెడిషనల్గా వాళ్ళు అక్కడ దొరికే యానిమల్స్ని వాటిని హంట్ చేస్తూ ఉంటారు, వాటిని తినేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఏమైంది, హంటింగ్ గ్యాదరింగ్ చేశారు, తర్వాత షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఐడియా ఉందా? షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాట్ ఆఫ్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇది ఫారెస్ట్ కాబట్టి ఆల్రెడీ అన్ని ప్లాంట్స్ ఉంటాయి. సో వీటిని అంతా రిమూవ్ చేసి
అన్ని ప్లాంట్స్ని తీసేసి వాటిని బర్న్ చేసి నల్ల బూడిద వస్తుంది కదా, దాన్ని దీనిలోకి మాన్యూర్ లాగా వాడతారనమాట. ఈ ఏరియాకి మాన్యూర్ లాగా వాడతారు. సో మాన్యూర్ లాగా వాడి ఒక 3-4 years అక్కడ కల్టివేషన్ చేసి దాన్ని ఏం చేస్తారు, ఆ చెట్లన్నీ తీసేసి బయటకి దాన్ని బర్న్ చేసి ఆ వచ్చిన నల్ల బూడిదని మాన్యూర్ లాగా వాడి అక్కడ అగ్రికల్చర్ చేస్తారనమాట. ఇది ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. ప్రిమిటివ్ form of agriculture. This is the very primitive form of agriculture. అంటే అగ్రికల్చర్ ఎవల్యూషన్లోకి వచ్చాక ఫస్ట్ ఇలా పెంచేవాళ్ళు, కల్టివేషన్ చేసేవాళ్ళు అనమాట క్రాప్స్వి. సో ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ కల్టివేషన్. సో ఒక 3-4 years వాళ్ళు వాడాక సో సాయిల్ ఫర్టిలిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఎందుకు, వాళ్ళు ఏం మాన్యూర్స్ వేయట్లేదు, మనలాగా కెమికల్ ఫర్టిలైజర్స్ లేదంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడట్లేదు. కాబట్టి సాయిల్ ఫర్టిలిటీ అనేది న్యాచురల్గా రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ దే విల్ సెలెక్ట్ అనదర్ పీస్ ఆఫ్ ల్యాండ్. సో అక్కడ ఉన్న ఫారెస్ట్ అంతా కట్ చేసి మళ్ళీ అగైన్ దే విల్ బర్న్ ఇట్ అండ్ దే విల్ యూజ్ దట్ బర్nt మెటీరియల్ యాజ్ మాన్యూర్ అగైన్ and they will cultivate for 2 to 3 years. సో ఎప్పుడైతే మళ్ళీ దాంట్లో ఫర్టిలిటీ తగ్గుతుందో they will go to some other place. So this type of primitive agriculture is called as shifting agriculture, or we can tell slash and burn cultivation. ఇది ఈ క్వశ్చన్ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అండ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ అని మల్టిపుల్ ఎగ్జామ్స్లో, అస్సాంలో షిఫ్టింగ్ అగ్రికల్చర్ని ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు, ఈ పోడు అగ్రికల్చర్ అంటారు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఈ క్వశ్చన్ మెనీ ఎగ్జామ్స్లో, అది అసలు ప్రతి ఒక్క ఎగ్జామ్లో మ్యాండేటరీగా 2 exams రాస్తే మనం కంపల్సరీ ఒక క్వశ్చన్లో దీని రిలేటెడ్ వచ్చి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అనమాట. మనం జాగ్రఫీలో చదువుతాము అండ్ ఆల్సో అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్ చదివినప్పుడు చదువుతాం, ఎకానమీలో కూడా చదువుతాం. సో స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ ఆర్ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అట్లా ట్రైబ్స్ చేస్తూ ఉంటారనమాట. సో ట్రైబ్స్ ఎందుకు చేస్తున్నారు, సో ఒక ట్రెడిషన్కి ఇప్పుడు ట్రైబల్స్ ఎక్కువ హంటింగ్ మీద డిపెండ్ అవుతారు. అదే వేరే ఏరియాస్లో ఇప్పుడు గల్ఫ్లో చూస్తే, మనం అరబిక్ ఏరియాస్లో చూస్తే, అరబ్ ఏరియాస్లో చూస్తే ఎక్కువ యానిమల్ మీట్ ఈటింగ్ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు ఈ మధ్య పెరుగుతుంది మీట్ ఈటింగ్ కల్చర్, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ less than 40% వేర్ హ్యావింగ్ మీట్, నాన్ వెజ్ అనమాట ఇండియాలో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఆల్మోస్ట్ అరౌండ్ 60-68% మధ్యలో ఉంది మనకి మీట్ ఈటింగ్ కల్చర్. అంటే మన దగ్గర ట్రెడిషనల్గా మీట్ తినేవాళ్ళం కాదు, అందరూ తినేవాళ్ళు కాదు. మేబీ సమ్ ట్రైబ్స్, మేబీ సమ్ ఐసోలేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు తినేవాళ్ళు. బట్ ఇన్ జనరల్గా మనము వీఆర్ నాట్ మీట్ ఈటర్స్ అనమాట ట్రెడిషనల్గా. ఎందుకు, వై సర్టెన్ ఏరియాస్ ఆర్ హ్యావింగ్ మోర్ మీట్, ఎందుకు, బికాస్ అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ లేదన్నమాట అరబ్ కంట్రీస్లో. అక్కడ వాటర్ స్కేర్సిటీ ఉంది, అందుకే అక్కడ వాళ్ళ స్నానాలు కూడా డైలీ చేయరన్నమాట. ఫ్రైడే రోజు బికాస్ దే ఆర్ హ్యావింగ్, అంటే ఇన్ జనరల్గా నేనేమి స్టీరియోటైపిక్గా మాట్లాడట్లేదు, జనరల్గా వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ ఉంది, సోర్సెస్ లేదు, వాళ్ళకి సోర్సే లేదు. ఇప్పుడు మనకైనా మన హాస్టల్లో వాటర్ రాదు ఒక రోజు, అట్లనే క్లాస్కి వెళ్ళాలి, వెళ్తాం కదా క్లాస్కి. ఇన్ ద సేమ్ వే వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ ఉండడం వల్ల వాళ్ళకి అలాంటివి కల్చరల్గా ఎవాల్వ్ అవుతుంటాయి అన్నమాట. సో అరబ్ నేషన్స్లో వాటర్ స్కేర్సిటీ ఉండడం వల్ల అగ్రికల్చర్ ఉండదు, సో మీట్ ఈటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మన ఇండియాలో వీఆర్ ట్రెడిషనల్లీ హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ కల్టివేషన్ హ్యాపెనింగ్. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ జస్ట్ less than 40% మాత్రమే మీట్ తినేవాళ్ళు. అంటే more than 60% ఆర్ వెజిటేరియన్స్ కదా, అంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ద వెజిటేబుల్స్ కదా, అగ్రికల్చర్ మీదే కదా. సో దట్ ఈస్ అ డిఫరెన్స్ అనమాట. సో ఒక కల్చర్ ఎవాల్వ్ అవ్వడానికి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఎలా రెస్పాన్సిబుల్. ఇప్పుడు రెయిన్ఫాల్ లేదనుకోండి ఇండియాలో, వెజిటేబుల్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది కదా, అట్లా అనమాట. సో ఏ జాగ్రఫికల్ ఫ్యాక్టర్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం కల్చరల్ జాగ్రఫీలో చూస్తామన్నమాట. ఎకనామిక్ జాగ్రఫీ, ఇప్పుడు ఒక ఏమంటారు, ఒక లేక్ ఉంది, ఓకే, విలేజ్లో, ఇది ఒక విలేజ్ అనుకుందాం.
సో ఇక్కడ ఒక లేక్ ఉంది. సో దీనివల్ల వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా వీళ్ళకి. సో డొమెస్టికల్ పర్పస్గా వాళ్ళ తినడానికి, ఐ మీన్ తాగటానికి, వంట వండుకోవడానికి, స్నానం చేయడానికి అన్నిటికీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ చుట్టుపక్కల వెజిటేబుల్స్, ఫుడ్ గ్రెయిన్స్ పెట్టుకుంటారు. సో దాని నుంచి కూడా వాటర్ తెచ్చుకుంటారు కాబట్టి ఫైన్ ఇవి కూడా చేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకి ఏం అవైలబుల్గా ఉన్నాయో వాటి బేస్డ్ ఎకానమీ చేస్తారు. సో ఇక్కడ ఇతను ఏం చేస్తాడు, స్లోగా ఈ ప్లాట్ తీసుకుంటాడు. సో ఇక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ అగ్రికల్చర్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ప్యాడీ గ్రో చేస్తాడు. ప్యాడీ అంటే రైస్. సో రైస్ గ్రో చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, మొత్తం ఇదంతా తీసుకొని ఇక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని ఇదంతా కూడా ప్యాడీ గ్రో చేస్తాడు. సో అట్లా ఇతను ల్యాండ్ లార్డ్ అవుతాడు అనమాట, ఆ విలేజ్కి ల్యాండ్ లార్డ్ అవుతాడు. సో ఇక్కడ ఏంటి, వాటర్ అవైలబిలిటీ ఉండటం వల్ల అగ్రికల్చర్ చేశారు వీళ్ళు. వాటర్ అవైలబుల్ లేకపోతే ఏం చేసేవాళ్ళు, అక్కడ ఉన్న యానిమల్స్ని హంట్ చేయడము. ఒకవేళ ఇంకేమైనా రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఇక్కడ ఉందని తెలిసింది అనుకోండి, మనకి జనరల్గా తవ్వుతూ ఉంటే ఐరన్ ఓర్ తెలిసింది, లేదంటే గోల్డ్ మైన్స్ దొరికింది. అప్పుడు ఏం చేస్తాము మనం, ఎకనామిక్ యాక్టివిటీ అనేది మైనింగ్కి షిఫ్ట్ చేస్తాం. సో వీ విల్ డూ గోల్డ్ మైనింగ్ ఫర్ గోల్డ్ పర్పస్ అనమాట. సో అట్లా ఏవైతే మన సరౌండింగ్లో మనకు అవైలబుల్గా ఉంటుందో దాని బేస్డ్ మాత్రమే మనకి, ఆ రిసోర్సెస్ బేస్డ్ మాత్రమే ఎకానమీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జార్ఖండ్లో, వెస్ట్ బెంగాల్లో ఎక్కడైతే ఐరన్ ఓర్ ఉంటాయో అక్కడ అన్ని ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అంతేగాని ఐరన్ ఓర్ ఉన్న దగ్గర అగ్రికల్చర్ చేస్తారా మీకు? చేయరు. అది సింపుల్ కదా. సో అట్లా మనకి బేస్డ్ ఆన్ ద రిసోర్సెస్. So resources come under geography. So if we are studying the correlation between resources and economic activity, that is economic geography. So ఈ ఎకనామిక్ యాక్టివిటీ ఎందుకు ఇక్కడ వచ్చింది, వాటి రిసోర్సెస్ ఏంటి, వాటి కోరిలేషన్ ఏంటి అని చదివితే దాన్ని మనం ఎకనామిక్ జాగ్రఫీ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ అర్బన్ జాగ్రఫీ. దిస్ ఇస్ మై ఫేవరెట్ టాపిక్. So you have to note it down that by 2050, so 1 in 2 persons in the entire globe will reside in urban areas. అంటే మొత్తం ప్రపంచం మీదట ఇద్దరిలో ఒకళ్ళు కంపల్సరీ అర్బన్ ఏరియాలో ఉంటారు. అంటే ఒక సిటీలో అయ్యి ఉండొచ్చు, ఒక టౌన్లో అయ్యి ఉండొచ్చు, ఎక్కడన్నా అయ్యి ఉండొచ్చు, కానీ అర్బన్ ఏరియాస్లో ఉంటారు. అర్బన్ ఏరియా అంటే ఏంటి అసలు, రూరల్ ఏరియా అంటే ఏంటి, ఇది మీరు ఎకానమీలో చూసుంటారు, బట్ మళ్ళీ చెప్తాను. మోర్ దాన్ 70% ఆఫ్ పాపులేషన్ డిపెండింగ్ ఆన్ నాన్ అగ్రేరియన్ యాక్టివిటీస్. సో అగ్రేరియన్ యాక్టివిటీస్ ఏంటి, అగ్రికల్చర్ కానీ, డైరీ ఫార్మింగ్ కానీ, పౌల్ట్రీ, మైనింగ్ ఎక్సెట్రా. సో అవన్నీ కాకుండా, మైనింగ్ కాదులేండి, సో ఇవన్నీ అగ్రికల్చర్ రిలేటెడ్, క్యాటిల్, పౌల్ట్రీ, ఫిషింగ్ ఎక్సెట్రా అన్నీ కూడా అగ్రికల్చర్. సో అది కాకుండా మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా నాన్ అగ్రేరియన్ యాక్టివిటీస్. సో మోర్ దెన్, అంటే ఒక ఏరియాలో 100 మంది ఉంటే కనీసం 70 మెంబర్స్ నాన్ అగ్రేరియన్ యాక్టివిటీస్ చేస్తే దాన్ని మనం అర్బన్ ఏరియా అంటాం అనమాట. సో 2050 కల్లా half of the population of the entire world, entire globe will reside in the urban area. అంటే సగం మంది పాపులేషన్ they won't involve in agriculture. సో లైక్ సెకండరీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు, సర్వీస్ సెక్టార్లో ఇన్వాల్వ్ అవుతారు, క్వాటర్నరీ అండ్ క్వినరీ సర్వీసెస్, ఈ 4 సెక్టార్స్లో ఇన్వాల్వ్ అవుతారు. సెకండరీ, సర్వీస్ సెక్టర్, క్వాటర్నరీ, క్వినరీ, ఈ 4 డిఫరెంట్ సెక్టార్స్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఇన్వాల్వ్ అవుతారు. సో అంటే ఏంటి, అర్బన్ ఏరియాస్ విల్ యాక్ట్ యాజ్ ఇంజన్ ఫర్ గ్రోత్ అన్నమాట. ఇంజన్ ఆఫ్ గ్రోత్. ఇప్పుడు ఒక బండికి ఎలా అయితే ఇంజన్ ఖరాబ్ ఉంటే వెళ్తుందా ముందుకి, వెళ్ళదు. ఇన్ ద సేమ్ వే అర్బన్ ఏరియాస్ విల్ యాక్ట్ యాజ్ ఇంజన్ ఫర్ గ్రోత్. సో అలాంటి అర్బన్ జాగ్రఫీలో మనం ఏం చదువుతామంటే, వాట్ ఆర్ సిటీస్ ఎందుకు ఎక్స్పాండ్ అవుతున్నాయి, నెక్స్ట్ ఎలా డెవలప్ అవుతున్నాయి, వాటి ప్లానింగ్ ఎలా చేయాలి. ఒక జాగ్రఫర్ గ్రూప్ 1 పోస్ట్ ఒకటి ఉంటుంది అనమాట, అర్బన్ జాగ్రఫర్ అని. సో జాగ్రఫీ వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేయొచ్చు అనమాట.
సో ఆ పోస్ట్లో ఎందుకు జాగ్రఫర్స్ ఇంక్లూడ్ అయి ఉంటారు, ఎందుకు వాళ్ళు ప్లానింగ్లోకి అడ్మినిస్ట్రేషన్లోకి కావాలి. అసలు మనం జాగ్రఫీ యూపీఎస్సీకి ఎందుకు చదువుతున్నాం? ఎందుకంటే నాలెడ్జ్ అండ్ రోల్ ఆఫ్ జాగ్రఫీ ఇస్ వెరీ హై ఇన్ అడ్మినిస్ట్రేషన్. అంటే మనకి తెలియాలి. ఇప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళాం, ఆ డిస్ట్రిక్ట్లో ఏ రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఉంది, అక్కడికి ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఐరన్ ఓర్ రిసోర్సెస్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాక అగ్రికల్చర్ చేయిస్తావా? చేయించకూడదు. ఎందుకు? వాళ్ళ రిసోర్సెస్ వల్ల స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఐరన్ ఓర్ రిసోర్సెస్. వాటితోటి వాళ్ళని ఎలా డెవలప్ చేయాలని చూస్తావు, కానీ అగ్రికల్చర్ చేయండి మీరు, లేదంటే క్యాటిల్ పెట్టండి. ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి క్యాటిల్ రేరింగ్ అవన్నీ, కానీ మెజారిటీ నువ్వు దేని మీద చూడాలి ఫోకస్ అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఐరన్ ఓర్ ఇండస్ట్రీస్. ఆ లేబరర్స్కి, వర్కర్స్కి అక్కడ వర్క్ చేసే ఇండస్ట్రీస్లో ఏమేమి నీడ్స్ ఉన్నాయి. పొల్యూషన్ వస్తుంది ఇండస్ట్రీస్ వల్ల, ఆ పొల్యూషన్ ఎలా ట్యాకిల్ చేస్తావు, వాటి వల్ల నీకు అంటే దాన్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. కానీ నువ్వు వెళ్ళి అక్కడ దానికి సంబంధం లేకుండా, రిసోర్సెస్కి సంబంధం లేకుండా వెళ్ళి మనం చేయడానికి లేదు. అర్థమవుతుందా? అందుకు నాలెడ్జ్ ఆఫ్ జాగ్రఫీ ఇస్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ముంబై ఉంది. ముంబై ఎట్లా ఉంది? ఐలాండ్ అనమాట. ముంబై అనేది ఐలాండ్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అంటే చుట్టూతో అరేబియన్ సీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ముంబై అని చెప్పాను కాబట్టి మీరు క్లాస్ అయిపోయాక ఏం చేయాలి? మ్యాప్ చూడాలి. ముంబై ఎక్కడ ఉంది, చుట్టూతో అరేబియన్ సీ ఉందా లేదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ముంబై ఉంది, సో ఇది ఇట్లా ఎక్స్పాండ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే చుట్టూ ఓషన్ ఉంది. ఇప్పుడు అదే బెంగళూరు, హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ దేని మీద ఉంది? డెక్కన్ ప్లాట్యూ మీద ఉంది. సో వీఆర్ హ్యావింగ్ వాస్ట్ ఏరియాస్ టు గెట్ ఎక్స్పాండెడ్. బెంగళూరుకి కానీ హైదరాబాద్కి కానీ. ఇప్పుడు చెన్నై ఉంది. చెన్నై ఇట్లా వెస్ట్ బెంగాల్ కోస్ట్ మీద ఉంటుంది. సో ఇటు సైడ్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఉంటుందా? బే ఆఫ్ బెంగాల్లోకి ఉంటుంది. సో ఇటు సైడ్ ఎక్స్పాన్షన్ ఉండదు, బట్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో ప్రెజెన్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్ ఆన్ వన్ సైడ్ ఈజ్ ఓన్లీ అలవింగ్ ద అదర్ సైడ్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఇలా 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 ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమవుతుందా? అదే హైదరాబాద్కి ఆల్ sides expansion is possible. Why? It is situated on a Deccan plateau. ఒక ప్లాట్యూ మీద సిచ్యువేట్ అయ్యి ఉంది. సో ఎక్స్పాన్షన్ అలా 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 అన్ని చుట్టూతో ఎక్స్పాండ్ అవుతుంది. సో అలా ఒక అర్బన్ ఏరియా ఇంక్రీజ్ అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి దాని ప్రోగ్రెస్ ఆఫ్ అర్బనైజేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట జాగ్రఫీ మీద. దట్ ఈస్ వై వీ హ్యావ్ స్టడీయింగ్ ద urban geography. There are number of theories, ఎక్కడ లేకపోయినా ఆప్షన్లో ఉంటాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ urban geography. నెక్స్ట్ పొలిటికల్ జాగ్రఫీ. సో ఇప్పుడు ఒక డెసిషన్స్ మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు శ్రీలంకలో వై చైనా ఇస్ హెల్పింగ్ శ్రీలంక సో మచ్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కానీ. ఎందుకు? బికాస్ ఇక్కడ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్, ప్రాజెక్ట్స్ కట్టడానికి, ఇక్కడ అంతా పోర్ట్స్ కట్టుకోవడానికి. వై చైనా ఇస్ హెల్పింగ్ శ్రీలంక అంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ చైనా టు హ్యావ్ అటాక్. సో ఇట్ ఈస్ అ పొలిటికల్ డెసిషన్ అనమాట. చైనాకి వచ్చేది ఏముండదు శ్రీలంక నుంచి, కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉండాల్సిందే మనం. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ శ్రీలంకకి వాళ్ళు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తే ఎప్పుడు వాళ్ళ నావల్ బేసెస్ అన్ని, నావీ ఉంటాయి కదా, నావల్ బేసెస్ అన్ని ఇక్కడ రెడీగా ఉంటాయి అన్నమాట చైనావి. ఎప్పుడన్నా ఇండియా ఏదన్నా చేస్తే వేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. సో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి అలా అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఉంటుంది కదా, పాకిస్తాన్ ఇక్కడ కదా. సో ఇరాన్ దగ్గర కూడా మనం ఒక పోర్ట్ డెవలప్ చేసాం, చాబహార్ పోర్ట్. సో ఎప్పుడన్నా పాకిస్తాన్ ఎక్కువ తక్కువ చేస్తే మనం అటాక్ చేయడానికి ఇరాన్లో చాబహార్ పోర్ట్ని మనం రెడీ చేసాం. సో దిస్ ఆర్ పొలిటికల్ డెసిషన్స్. వై? సో నావీ అంటే ఓషన్లో వీ కెన్ పుట్ అవర్ నావల్ బేసెస్ అనమాట. మరైన్స్ అవన్నీ మనం డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్లో చూడొచ్చు. బట్ ఇక్కడ ఎందుకు అంటే ఈ పోర్ట్లో మనం పోర్ట్ని డెవలప్ చేసి సో దట్ మనం ఇక్కడ నావల్ బేసెస్ అన్ని పెట్టుకుంటే ఏదన్నా ఇష్యూ వస్తే పాకిస్తాన్ పక్కనే కాబట్టి ఈజీ టు అటాక్ అనమాట. సో అట్లా పొలిటికల్ డెసిషన్స్ మేజర్గా అన్నీ కూడా రిసోర్సెస్ బేస్డ్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను.
సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, రైట్. ఇది పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది అక్సాయ్ చిన్ గ్లేషియర్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ చైనా. సో ఇది పాకిస్తాన్ దగ్గర ఉంది, ఇది చైనా దగ్గర ఉంది. ఈ అక్సాయ్ చిన్ ఎందుకు మనకి ఇండియాకి స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ వెరీ హై ఇన్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏం చెప్పాను ఇందాక, హైట్. సో ఈ హై ఆల్టిట్యూడ్ కాబట్టి మనకు ఒక వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు అక్సాయ్ చిన్ మీద నించొని ఇక్కడ చూస్తే మీకు కింద ఒక వ్యూ వస్తుంది అనమాట. ఆ వ్యూ అంటే మనకి ఎవ్వరు మనల్ని అది క్రాస్ చేసి మనల్ని అటాక్ చేయలేరు ఆ ఏరియా క్రాస్ చేసి. కానీ ఇక్కడ ఏం చేసింది చైనా ఈస్ హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ దిస్ అక్సాయ్ చిన్ అనమాట. ఇది ఒక గ్లేషియర్. గ్లేషియర్ అంటే హ్యూజ్ మాస్ ఆఫ్ ఐస్, గ్లేషియర్ అంటాం. సో ఇక్కడ ఇది ఏం చేసింది, ఇది కంట్రోల్ తెచ్చుకోవటం వల్ల ఇట్ ఈస్ హ్యావింగ్ అప్పర్ హ్యాండ్ అనమాట చైనా. లేకపోతే ఇక్కడ ఏమన్నా మనుషులు ఉంటారా, లేకపోతే ఇక్కడ ఏమైనా రిసోర్సెస్ ఉంటాయా, ఏముంటుందని వచ్చి ఆక్యుపై చేసుకుంటున్నారు వీళ్ళు, ఏముండదు. కాకపోతే దే విల్ హ్యావ్ కంట్రోల్, ఈజీ కంట్రోల్. ఏమన్నా అటాక్ చేయాలి అంటే ఈజీగా అటాక్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ అసలు అది హ్యాబిటేషన్కే పాసిబుల్ అవ్వదు. అక్కడ ఎవరైనా ఉండగలుగుతారా, చలి వణుకు ఎలా ఉంటుంది అసలు, అక్కడ హ్యాబిటేషన్ పాసిబులే కాదు. కాకపోతే ఈ ఏరియాలో కంట్రోల్ ఉంటే ఈజీగా అటాక్ చేయొచ్చు. సో స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అందుకే స్ట్రాటజికల్ డెసిషన్స్ అన్నీ కూడా మనము బేస్డ్ ఆన్ జాగ్రఫీ చేస్తాం. సో పొలిటికల్ జాగ్రఫీ డీల్స్ విత్ ఇట్ అనమాట. అండ్ బౌండరీస్ కూడా, ఎక్కడ బౌండరీ, రివర్ బౌండరీస్ ఉంటాయి, లేదంటే మౌంటైన్ బౌండరీస్ ఉంటాయి దీనిలాగా. సో అట్లా బౌండరీస్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ పాపులేషన్ జాగ్రఫీ. ఇక్కడ మనకు తెలుసు కొన్ని ఏరియాస్లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, డెజర్ట్స్లో తక్కువ ఉంటుంది, మౌంటైన్ ఏరియాస్లో తక్కువ ఉంటుంది, ప్లెయిన్ ఏరియాస్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాటి డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ తక్కువ వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయి? మైగ్రేషన్ అంటే ఏంటి? షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఎందుకు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మైగ్రేట్ అవుతున్నారు జనాలు, వాటి పర్పస్ ఏంటి, వాటి రీజన్స్ ఏంటి? అండ్ డెమోగ్రఫిక్స్ ఆఫ్ పాపులేషన్. డెమోగ్రఫీ అంటే ఏంటి అంటే స్ట్రక్చర్ అన్నమాట. ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాటి వల్ల అక్కడ రిసోర్సెస్ ఎలా యూజ్ అవుతున్నాయి, అన్నీ కూడా మనం దాంట్లో చూస్తాం. దాన్ని పాపులేషన్ జాగ్రఫీ అంటాం. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సోషల్ జాగ్రఫీ. సో హౌ సోషల్ ఫెనామినా డిస్ట్రిబ్యూటెడ్ టు స్పేస్. అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని దగ్గర లైక్ ఎగ్జాంపుల్ జార్ఖండ్ లాంటి ఏరియాలో చైల్డ్ మ్యారేజెస్ ఆర్ వెరీ కామన్. ఎందుకు? సర్టెన్ ఫినామినా, సోషల్ ఫెనామినా కొన్ని ఏరియాస్లో పాపులర్. ఎందుకు? నార్త్ ఇండియాలో రాజ్పుత్ కమ్యూనిటీస్లో ఫీమేల్ ఫీటిసైడ్ అంటాం. అంటే ఏంటి? ఫీటిసైడ్ అంటే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా, ఒకవేళ ఆడపిల్ల పుట్టగానే అమ్మాయిని చంపేస్తారనమాట. సో రాజ్పుట్ కమ్యూనిటీ ఆ ఏరియాలో మొత్తం నార్త్ వెస్టర్న్ ఇండియాలో, ఇది ఈ మొత్తం నార్త్ వెస్ట్ ఇండియాలో రాజ్పుత్ కమ్యూనిటీలో ఫీమేల్ ఫీటిసైడ్ ఎక్కువ కాబట్టి సెక్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే అమ్మాయిలో అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? ట్రెడిషనల్లీ దే వర్ ఫాలోయింగ్ ద ఫీమేల్ ఫీటిసైడ్. అంటే ఆడపిల్ల ఎప్పుడైతే పుడుతుందో ఆడపిల్ల వల్ల నష్టం అని చెప్పి వాళ్ళ అక్కడికక్కడే చంపేస్తారు. దేర్ ఓన్ ఫాదర్స్, దేర్ ఓన్ ఫ్యామిలీ విల్ ఇన్ఫ్యాక్ట్ దే విల్ కిల్ ద ఉమెన్, గర్ల్ చైల్డ్ అనమాట. సో అలాంటి ఫెనామినన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏరియాలో ఇలాంటివి ఎందుకు ఉన్నాయి అని జాగ్రఫికల్లీ చూస్తాం అన్నమాట. దాన్ని మనం సోషల్ జాగ్రఫీ అంటాం. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ అప్లైడ్ జాగ్రఫీ. సో మనకు తెలుసు ఇప్పుడు జియోస్పేషియల్ టెక్నాలజీస్, GIS అండ్ GPS. సో నావిగేషన్ లేకుండా ఎప్పుడు ఏదైనా కావాలంటే స్విగ్గీ, జొమాటో, లేదంటే ఒక నావిగేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్స్, ఎవరన్నా కూడా లొకేషన్ పంపించండి, ఈ మాట తప్ప ఏదన్నా వస్తుందో? ముందేమో ఒక ప్లేస్కి వెళ్ళాలంటే అందరినీ అడ్రస్ ఎలా, అదెలా, ఇదెలా అని చెప్పి వెళ్ళి అడుగుతాం. సో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది బేసికలీ అమెరికన్ బేస్డ్ అనమాట. అమెరికన్ బేస్డ్ శాటిలైట్ సిస్టమ్ వాళ్ళది. సో ఇది మనకి ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో కవర్ అవుతుంది.
జస్ట్ బేసిక్స్ మాత్రం జిఐఎస్కి జీపీఎస్కి మాత్రం జోగ్రఫీ. ఓకే, సో ఈ నావిగేషన్ సిస్టమ్కి, స్పేషియల్ డేటాకి, రిమోట్ సెన్సింగ్కి ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనము జోగ్రఫీ నాలెడ్జే వాడతాం అనమాట. సో లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ బేస్డే మనకి ఈ జీపీఎస్ నడుస్తుంది అనమాట. సో జీపీఎస్ వల్ల పొజిషనింగ్, నావిగేషన్ అండ్ టైం, ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు ముందేమో ఒక చిన్న డబ్బా ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే మనం టైమ్, డేట్ అవన్నీ రాసుకోవాలి. బట్ ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ ఆన్ చేయగానే అదే టైం, డేట్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్ టైం, శాటిలైట్ బేస్డ్ టైం అంటాం అనమాట. సో అదే చూపిస్తుంది. సో ఓకే, ఇదంతా వేరే టాపిక్, బట్ జియోస్పేషియల్ టెక్నాలజీస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజనల్ జోగ్రఫీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ ఒక రీజియన్, రాయలసీమ ఒక రీజియన్. సో రీజియన్ స్పెసిఫిక్ అంటే ఒక స్మాలర్ ఏరియా, ఆ స్మాల్ ఏరియా గురించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చదివితే రీజనల్ జోగ్రఫీ అంటాం. ఇప్పుడు ఇండియన్ జోగ్రఫీ ఉంది, ఇండియా కూడా గ్లోబ్లో ఒక రీజియనే కదా. సో ఇండియన్ జోగ్రఫీలో ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, పాపులేషన్ ఎలా ఉంది, అన్ని చదివామనుకోండి, దాన్ని కూడా రీజనల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటాం. అంటే కంపారిటివ్ టు ద లార్జర్ ఏరియా, స్మాలర్ ఏరియా తీసుకొని అన్ని ఆస్పెక్ట్స్ చదివితే దాన్ని రీజనల్ జోగ్రఫీ అంటాం అనమాట. రైట్. ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్. సో క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎంత నుంచి ఎంత మారింది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, పాలిటీలో మీరు నేనే చెప్పాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే పుట్టింగ్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ కాంకరెన్స్ టు ద డెవలప్మెంట్, అంటే డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్. న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఓవర్ యూటిలైజేషన్ చేస్తున్నామా, అండర్ యూటిలైజేషన్ చేస్తున్నామా, లేదంటే ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేస్తున్నామా, ఇలాంటి టాపిక్స్ అన్నీ ఎన్విరాన్మెంటల్ జోగ్రఫీలో చూస్తాం. నెక్స్ట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్. సో మొన్న మీకు ఈజీ ఎగ్జాంపుల్ కేరళ ఫ్లడ్స్. సో అప్పుడు శాటిలైట్స్ని వాడారు, అక్కడ ఆ ఏరియా మ్యాప్ తీసుకొని డిజాస్టర్ రెస్క్యూ ప్రోగ్రామ్ చేసాం, శాటిలైట్ యూజ్ చేసి రెస్క్యూ అండ్ ఎవాక్యుయేషన్ ప్రోగ్రామ్ చేసాం. సో ఇట్లాంటివి అన్నిటికీ కూడా మనకి జోగ్రఫీ ఈజ్ వెరీ ప్రైమరీ. సో ఇది టుడేస్ క్లాస్ ఇస్ జస్ట్ ఆ ఇంట్రొడక్షన్. ఓకే, ఫ్రమ్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఫస్ట్ మనం ఫిజికల్ జోగ్రఫీ చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఫిజికల్ జోగ్రఫీ చూస్తాము. ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ వరల్డ్ చూసాక నెక్స్ట్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ వరల్డ్ చూస్తాం. ఆ తర్వాత ఇండియాకి వస్తాం, ఫిజికల్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా. అట్లా మనము ఎన్సీఆర్టీ సిలబస్ కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? సో విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. థ్యాంక్ యూ.